ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పేరు ఎమ్మ. ఆమె ప్రకాశవంతమైన చిరునవ్వు మరియు దయగల హృదయం కలది. ప్రతిరోజూ స్కూలైన తర్వాత ఎమ్మ గ్రామ లోపలి గుండా నడిచేది. అక్కడ ఆమె తరచుగా ఒక వృద్ధుడ్ని ఒంటరిగా బెంచ్ మీద కూర్చోవడం చూసేది. ఆ వ్యక్తి విచారంగా మరియు అలసిపోయినట్లు కనిపించాడు. మరియు ఎవరూ అతని వైపు చూడలేదు. ఒకరోజు ఎమ్మ అటుగా వెళ్తుండగా ఆమె ఆ వృద్ధుణ్ణి సంప్రదించాలని నిర్ణయించుకుంది. ఆమె ఆప్యాయంగా నవ్వి, హలో సార్, నా పేరు ఎమ్మ, మీ పేరేమిటి? అంది. ఆ ముసలివాడు తనతో ఎవరో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయి పైకి చూశాడు. నా పేరు మిస్టర్ టర్నర్ అని అతను మెల్లగా జవాబిచ్చాడు. మిస్టర్ టర్నర్ పక్కన ఒక చిన్న ఖాళీ బుట్ట ఉందని ఎమ్మ గమనించింది. మిస్టర్ టర్నర్, మీరు ప్రతిరోజూ ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? ఆమె అడిగింది. నేను బేకర్ని, గ్రామానికి బ్రెడ్ కేకులు తయారు చేసేవాడ్ని. కాని ఇప్పుడు నేను వృద్ధుణ్ణి అయ్యాను. నేను ఇక కాల్చలేను. మరియు నాకు కుటుంబం లేదు. కాబట్టి పాత రోజులను గుర్తుంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎమ్మ హృదయం కరుణతో నిండిపోయింది. ఆమె మిస్టర్ టర్నర్కు మంచి అనుభూతిని కలిగించాలని కోరుకుంది. మరుసటి రోజు పాఠశాల తర్వాత ఆమె తన తల్లి కాల్చిన ఒక చిన్న బ్రెడ్ ముక్కను తెచ్చింది. ఆమె మిస్టర్ ట్యూన్ దగ్గరకు నడిచి అతనికి బ్రెడ్ అందజేసి ఒక పెద్ద చిరునవ్వుతో, ఇది మీకోసమే మిస్టర్ టర్నర్, మా అమ్మ దీని చేసింది, కానీ ఇది మీ బేకింగ్ రోజులను గుర్తు చేస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్యూ ఎమ్మా, అతను అన్నాడు బ్రెడ్ తీసుకుని. నువ్వీరోజు ఒక వృద్ధుడ్ని చాలా సంతోషపెట్టే. ఎమ్మా ప్రతిరోజూ మిస్టర్ టర్నర్ను సందర్శించడం కొనసాగించింది. కొన్నిసార్లు అతనికి బ్రెడ్ తెచ్చేది లేదా అతనితో కూర్చుని మాట్లాడేది. గ్రామంలోని ఇతర పిల్లలు ఎమ్మా చేస్తున్న పనిని గమనించి ఆమెతో చేరడం ప్రారంభించారు. వారు మిస్టర్ టర్నర్కి డ్రాయింగ్లు, పువ్వులు మరియు చిన్న విందులు తెచ్చేవారు. మరియు మిస్టర్ టర్నర్ బెంచ్ చుట్టూ పిల్లల ఉల్లాసమైన కేరింతలు ఉండేది. మరియు అతని ఒంటరి రోజులు ఆనందంతో నిండిపోయాయి ఎమ్మా దయ కారణం. అతను పిల్లలకు సాధారణ వంటకాలు ఎలా కాల్చాలో నేర్పించడం కూడా ప్రారంభించాడు. తన గత కథలను పంచుకోవడం మరియు తన జ్ఞానాన్ని అందించడం. కాబట్టి ఒక చిన్న గిరి చేసిన చిన్న దయ ఒక వ్యక్తి జీవితాన్ని ప్రకాశవంతం చేయడమే కాదు కాని మొత్తం సమాజాన్ని దగ్గర చేసింది. నీతి: ఒక చిన్న దయగల చర్య ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇతరుల పట్ల దయగా మరియు శ్రద్ధగా ఉండడం వల్ల ఇచ్చేవారికి మరియు తీసుకునేవారికి ఇద్దరికీ ఆనందం లభిస్తుంది.